బా బాగా రాసిగానే ఈ ప్రభుత్వం ఉందా సచ్చిందా? సచ్చింది బరాబర్గా, బరాబర్ సచ్చింది. బతుకుందనే డౌట్ ఉందా శంకర్కి నీకు? ఇంకా డౌట్ ఉంటే చెప్పు, నేను చూపిస్తా చచ్చిపోయిందని. బతుకున్నది. ఎవరున్నారు ఇలా? ఎవరన్నా కనిపిస్తున్నారు రోడ్ల పైన? వాళ్ళకు అప్పులు ఎట్లా తెచ్చుకోవాలి, కుప్పలు ఎట్లా చంపాయాలి, ఈ దాని మీద ఉంది సోకు. జనం పైన ఎందుకుంటే వాళ్ళకు జనం పైన ఉండదు కదా. పండుగ పూట పేదవాడి బతుకు గోస, జీతాలు లేక జీవిడుస్తున్న దుస్థితులు. 4 నెలలుగా జీతాలు లేక మిషన్ భగీరథ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యూరియా అడిగినందుకు యువకుడి పైన ఈ పోరన్న అయితే వారు నువ్వు మసివాగా ఆడిది వారండి. ఆయన నువ్వు పోలీసు వాడివా ఇంకా పోరం పోకు అనివా? ఇట్లా కొడతారు మనిషిని. మనిషి పుట్టుగా డబ్బు మీరు కడుపుకు అన్నం తింటలేరు. సన్నాసి కూడా ఇంతగానం పెట్టి మరి తిండి పని చేయాలి. ఆయన మరి 4 రోజులు తిండి పని చేయాలి. 4 రోజులు బొత్స అవుతుందా? సస్తవో బత్త చూద్దాం. ఆ దెబ్బలు కొడతానికి నీ ఒంట్లో శక్తి ఇచ్చింది కూడా ఒక రైతేరా సన్నాసి. నీ ఒంట్లో శక్తి ఇచ్చింది కూడా ఆ పూట తిన్న బువ్వ. మా ఎంగిలి మెతుకులు, మా రైతుల ఎంగిలి మెతుకులే. గిట్లా కొడతారా రైతుల్ని? రౌడీల రాజ్యం అయింది, పోలీసుల రాజ్యాలకి లేదు. రౌడీల రాజ్యం. పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని డ్యూటీ చేస్తారు. కాంగ్రెస్ కండువాలు వదిలిపెట్టి రేపు మీ బతుకులు ఆగమైతే మళ్ళా కండువాలు కప్పుకొని చేస్తున్నారు డ్యూటీ. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాడపల్లి పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా యూరియా కొరత, ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు. ఒక్క ఆదిలాబాద్లోనే 13 మంది రైతులపై కేసులు. నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల పోరాటం కొనసాగుతున్న అశోక్ ఆమరణ నిరాహార దీక్ష కనీసం పట్టించుకొని ప్రభుత్వ పెద్దలు. ఆగ్రహంతో రగిలిపోతున్న తెలంగాణ. ప్రభుత్వ పెద్దలేదా వాడు? బ్రోకర్ నా కొడుకున్నాడు కదా వాడు. ఇంకా రావురి ఈ బ్రోకర్ నా కొడుకున్నాడు కదా. మీరు ఆ గురించి మాట్లాడాలి కదా శంకర్. నువ్వు ఫస్ట్ ఈ బ్రోకర్ నా కొడుకే కదా నిరుద్యోగుల ఎమ్మెల్సీ. మరి నిరుద్యోగుల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉద్యోగాలు కావాలని అశోక్ సార్ వదిలే. ఇప్పుడు రాఘవేందర్ గౌడ బిడ్డ, అశోక్ సార్ ఒక గౌడ బిడ్డ. గౌడర్లకు ఎట్లా సపోర్ట్ చేస్తాడు వాడు? పట్టేయాలి కదా. దొరలకు సపోర్ట్ చేస్తాడు. రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి, బిఆర్ నాయుడికి, కమ్మలకు, రెడ్లకు సపోర్ట్ చేస్తాడు వాడు. గౌడ బిడ్డలకు, బీసీలకు ఎట్లా సపోర్ట్ చేస్తాడు? అని మీరు గమనించురా. ఇది ఏంది? ఇంకో ప్రధాన పార్టీ టీఆర్పీ గుంపులు. గది కావాలి మనకు. మీకు ఉద్యోగాలే మీరు. నాకేం వచ్చిపోతుంది. బలిసి ఓటేసిరు 500 ఇచ్చి మేము అడిగాడు. 500 ఇసుకొని ఓటేసిరా ఇట్నే బతారు. మరి 500 ఇసుకొని ఓటేసిన మీరు బాధపడవలసింది అశోక్ సారా. ఇలా 9 రోజులు అవుతుంది. 9 రోజులకి వెళ్ళి ఒక మనిషి ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. ఇలా ఏదైనా సరే ఉద్యోగాలను పని కట్టుకొని కూర్చున్నాడు. ఈ మంది ఇచ్చినాడా? ఈటల రాజేందర్ వేరు, రామచంద్రరావు గారు వేరు, తర్వాత జగదీష్ రెడ్డి గారు వేరు, ప్రధాన పార్టీ నాయకులందరూ వేరు. ఈడు ఓడు. బీసీలు బతుకొద్దురా ఆయన. వానికి మీకు సిగ్గిరాదు. ఇంకా బీసీలు బతుకొద్దానికి వానికి వాడొక్కడే బతకాలి. బీసీలు సావాలి అవసరం అయితే. రేవంత్ రెడ్డి తాగుతాడు వాడు. బీఆర్ నాయుడు టీవీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి 10 ఇచ్చిండు. టీవీ కమ్మ అంటే అమ్మ ఆల ఉత్సవాలతోడు వీడట వస్తాడా? మీరు గమ్మతురు పోని. ఈయన ఏదన్నా అశోక్ సార్ పాపం నిరాహార దీక్ష చేస్తున్నాడు. రాయడు. చూడం కూడా చూడండి. నాకు అవసరం లేదు. ఖచ్చితంగా రాడు. నేను రాసి పెడతా రాడని. ఉంటే ఇప్పుడు 100 రూపాయలు పెట్టుకోని ఉంటే 100 రూపాయలు కొడతాం మీకు. ఇప్పుడు ఇల్లు అశోక్ సారు దీక్ష చేస్తాడు. ఉంచే నీకు కొడతా 10 ఉన్నావే. ఇందో పత్రిక ఉత్సవం తగలబెట్టినా తప్పలేదు. మలేశ్వరాయ్ డిజిటల్ పేపర్ పనిచేసి ఫిజికల్ పేపర్ ఇరా. ఫిజికల్ పేపర్ ఇస్తే నేను దాన్ని ప్రింట్ కొట్టుకొని ఉత్సవం తగలబెడతారా? నీలక ఉత్తమ అంటే ఉత్సవం తగలబెడతా. ఉత్సవం తగలబెడతారా? శనార్థి నీ పేపరు శనిగి వచ్చింది. శనార్థి ఈ బతుకు పాడుగాను. బజార్లో పంది బతుంది, నువ్వు బతున్నావు. ఊర కుక్క కన్నా విలువ ఉండదా? నీకు ఉండదు. ఊర కుక్కకు నిన్ను ఏమనాలరా? బాబా నిన్ను అన్నదానికంటే మా నోరు నొప్పి లేస్తాను. నిన్ను అని తప్ప బురదల పంది ఎంతో దాని ఒంటి మీద బురద కట్టే
తిడతానికి బూతులే అయిపోతారు నాయన. నిన్న తిడతానికి అసలు బతుకునిది సిగ్గి శరం ఇజ్జతి మానం లజ్జ ఒంటికి బట్టలు వేసుకుంటున్నా ఇడుచుకొని తిరుగుతున్నా. నేను ఏం చెప్పినా అన్నా పల్లిపట్టు ఆవిలన్నా అలా వచ్చా తాగుపోడు. మరి నిరుద్యోగ పోయి అడిగిపోయి అశోక్ సార్ కాడికి పోయి తాగుపు పోస్తాడు. అట్లా రోజు వస్తే చూద్దాం. అట్లా బీసీ బిడ్డలు గుర్తుకొస్తే చూద్దాం. గౌడ బిడ్డలు బతుకోద్దు కదా. బీసీఎఫ్ఎం గౌడ్ అయిపోయా, రాఘవేందర్ గౌడు, అశోక్ సార్ గౌడు బతుకోద్దా మనకు. న్యూస్ లైన్ శంకర్ గౌడు. అరే అవ్వ తీడ బాగుంది అంతా గౌడ్లు అయిపోయినా నీకు. గౌండోలో శాపం పట్టినట్టుంది నీకు మల్లేశగానికి. చావలాడికి సచ్చినవుడు చావుడు. నేను రాసిస్తానే, నేను రాసిస్తాడు చావలాడు. బీసీల మద్దతు తన తెలంగాణ మొత్తం ఉత్సవోసాలు పెడతారు. తర్వాత నీ పేపర్ నిన్ను ఉత్సవోసి తగిలిపిస్తా. నువ్వు ఫిజికల్ పేపర్ ఇరా వాడి 10 రూపాయలు కాదు 100 రూపాయలు పేపర్ పెట్టా నీకు కొంత. ఉత్సవోసాలు పెట్టకపోతే బాగా చూసుకున్నా ఎంత వరకు తగల పెట్టి చూపిస్తా నీకు. ఉత్సవోసాలు పెట్టి చూపిస్తా. లైవ్ రికార్డ్ పెడతా నీకు కావాలంటే. బతుకులమ్మ అన్నవాడ బ్రోకర్ నా కొడుక సిగ్గానిపి వద్దర నీకేమన్నా.